హాయ్! హలో! అందరికి నమస్తే. ఇప్పుడు మనం 'అభిహితం' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే ప్రకాష్ అనే వ్యక్తి ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్‌తో మందు పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో అలికిడైతే అటు వెళ్తాడు. ఆ చీకట్లో వినోద్ అనే కుర్రాడు ఒక అమ్మాయిని కలుసుకోవడం చూస్తాడు. పక్కనే నిర్మల ఇల్లు ఉండేసరికి ఆ అమ్మాయే నిర్మల అనుకొని ఆ విషయాన్ని వేణు అనే వ్యక్తికి చెప్తాడు. అలా ఒకరి నుంచి మరొకరికి ఊర్లో చాలా మందికి తెలుస్తుంది ఈ విషయం. చివరకు ఈ విషయం నిర్మల భర్త అయిన ముకుందన్‌కి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ముకుందన్ ఏం చేశాడు? ఇంతకీ చీకట్లో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరు? వినోద్, నిర్మల విషయంలో తన అనుమానం నిజమేనా? చివరకు అందరూ ఏం చేశారు అనేది మిగిలిన కథ. సింపుల్‌గా చెప్పాలంటే గ్రామంలో పెళ్ళైన అమ్మాయి, పెళ్లి కాని అబ్బాయిని రోజూ రాత్రి కలుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు అని ఊరి జనాలు కనిపెట్టడమే ఈ సినిమా. గ్రామీణ ప్రాంతాల్లో మన చుట్టూ జరిగే సంఘటనలే ఈ కథ. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. సినిమా మొదలైన 5 నిమిషాల్లోనే అక్రమ సంబంధం అనే పాయింట్ రివీల్ అవుతుంది. చీకట్లో కనిపించిన అమ్మాయి నిర్మల అని అందరూ ఫిక్స్ అయిపోయి ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. క్లైమాక్స్‌లో ఎవరికీ అందని ట్విస్ట్ అండ్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా లెంత్ కూడా 1:45 నిమిషాలు మాత్రమే ఉండడంతో మనకి ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ కలగదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ త్రూ ఔట్ ది ఫిల్మ్ అండ్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో నెగెటివ్స్ వచ్చేసి అడల్ట్ జోక్స్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75/5. ఈ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ ఎయండి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది.